హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మగ్గానికి సంబంధించి మగ్గం ఎలా మెయింటైన్ చేయాలంటే మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజులు ఉంటాయి కదండి, అవి ఎలా మెయింటైన్ చేయాలనేది చెప్తాను. అలాగే మీరు ఒక చోట మగ్గం వర్క్ చేయించుకుని ఇంకొక చోట స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటున్నారా? ఇలా చేయించుకుంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. అంటే మగ్గమైనా అవ్వచ్చు, అది కంప్యూటర్ వర్క్ అయినా అవ్వచ్చు, ఏదైనా కూడానండి. అవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. మగ్గం బ్లౌజ్ని ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇదిగో చూసారు కదా, ఇదైతే నేను బ్లౌజ్ కటింగ్ చేశాను అనమాట. ఇదేంటి అంటే మగ్గం బ్లౌజ్ అండి. నెక్ అయితే కటింగ్ చేయలేదు, అంటే మర్చిపోయి కొంచెం ఇక్కడ కట్ చేశాను, కానీ నెక్ అనేది కటింగ్ చేయలేదు. ఎందుకంటే ఇది కట్ వర్క్ అండి. ఇదిగో చూసారు కదా, ఇది కట్ వర్క్ అనమాట. ఈ బ్లౌజ్కే నేను చేశానండి. ఇది స్టిచ్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ అనేది కటింగ్ చేసేసి ఇచ్చేసానంటే మా వర్కర్ స్టిచ్ చేస్తాడనమాట. ఇదిగో సేమ్ అదే బ్లౌజ్ అండి, అంటే సేమ్ అదే వర్క్, మగ్గం వర్క్ సేమ్ అదే వర్క్. ఇది స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట, మా షాప్లో మేము కుట్టిందే. ఇదిగో చూసారు కదండి, సేమ్ అదే వర్క్. చూసారా? ఇదిగో ఫినిషింగ్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూడండి. ఇదిగోండి, నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇదిగో మీకు వీడియోలో ఎలా కనబడుతుంది అనేది నాకు తెలియదు, కానీ చూసారు కదండి మొత్తం. ఇదిగో ఎక్కడా కూడా మీకు చూసారా, సేమ్ యాస్టీస్గా కట్ వర్క్ అనేది మేము ఎలా కట్ వర్క్ అయితే పెట్టాడో, మా మగ్గం వర్క్ కట్ వర్క్ ఎలా అయితే పెట్టాడో, అంటే ఎలా అయితే కుట్టాడో సేమ్ అదే స్టిచ్చింగ్ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి కుట్టు ఎలా వచ్చిందో, ఒక కుట్టు అనేది. మీకు బ్యాక్ కూడా చూపిస్తాను. ఇదిగో బ్యాక్ కూడా చూడండి ఒకసారి. చూసారు కదండి, ఇదిగో సేమ్ యాస్టీస్గా కట్ వర్క్ వచ్చింది. ఎక్కడ కూడా పోస్ అనేది మిస్ అవ్వలేదు అనమాట, పగలలేదు, మిస్ అవ్వలేదు, ఏది వర్క్ చెక్ చెదరలేదు. ఎందుకంటే ఇలా స్టిచ్ చేయాలండి మగ్గం బ్లౌజ్ ఎప్పుడు కూడా. ఈ వెనకాల కుట్టు అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ కుట్టు లేకపోతే ఏమవుతుందంటే, ఈ క్లాత్ అనేది మనం ఒకసారి వేసుకుని తడిపి వాష్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈ క్లాత్ అనేది ఇలా ఎదరకొచ్చేస్తుంది అనమాట. ఎదరకొచ్చేసిందంటే బాగోదు. చూసారు కదా, ఇదనమాట. హ్యాండ్ అంతా కూడా చూడండి, మొత్తం అంతా కట్ వర్క్ వచ్చిందనమాట. ఇది ఎందుకు చూపించాను, ఈ బ్లౌజ్ ఎందుకు చూపించాను అనేసి అంటే నేను ఫ్రాక్ అనేది కటింగ్ చేయాలి, ఈవినింగ్కి డెలివరీ ఇవ్వాలన్నమాట. ఈవినింగ్కి కంపల్సరీగా డెలివరీ ఇవ్వలేదనుకోండి, ఎందుకంటే రేపే ఫంక్షన్ అండి, బర్త్డే ఫంక్షను చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే చిన్న పాపది ఫ్రాక్ అనేది కటింగ్ చేసేస్తాను. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పెద్ద అమ్మాయిది కటింగ్ చేస్తాను అనమాట. ప్రాబ్లం ఏం లేదులేండి, నాకు ఇద్దరు వర్కర్స్ ఉన్నారు, నాకు స్టిచ్చింగ్ అయితే అయిపోద్ది. నేను కటింగ్ చేసి ఇవ్వడమే లేటు. అయితే మీతో కటింగ్ చేస్తూ మీతో మాట్లాడతాను, ఓకేనా? ఇప్పుడు ఆ బ్లౌజ్ ఎందుకు చూపించాను అనేసి అంటే, చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మగ్గం వర్క్ అనేది ఒక చోట వర్క్ చేయించుకోవడం, ఒక చోట స్టిచ్చింగ్ చేయించుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా. అలా చేయించుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అనేసి అంటే, ఇప్పుడు మగ్గం వర్క్ అనేది ఒకరు చేస్తారండి, వేరే చోట ఎక్కడో చేయించుకుంటారు, మీరు బ్లౌజ్ తెచ్చేసుకుంటారు. మీకు తెలిసిన వాళ్ళు, మీ పక్కింటి వాళ్ళనో తెలిసిన వాళ్ళనో వేరే చోట స్టిచ్చింగ్ ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏదైనా కట్ వర్క్ బ్లౌజ్ చేయించుకున్నా, లేదు ఇప్పుడు కట్ బీట్స్ వస్తాయండి, ఆ కట్ బీట్స్ వచ్చిన బ్లౌజ్ అయితే మాత్రం చాలా కేర్ఫుల్గా, చాలా టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఒక 2 hours 2.5 hours కూడా పడుతుంది ఒక్కొక్క బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. అలాంటివి స్టిచ్ చేయాల్సి వచ్చినప్పుడు అవి కూడా ఏంటి అంటే పెద్ద మిషన్ మీదే అవుతాయండి, చిన్న మిషన్ మీద అవ్వ. సింగిల్ పాదం పెట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి. కొన్ని అయితే పాదాలు తీసేసి అవి స్టిచ్ చేస్తారనమాట. దానివల్ల మీకు చూపించాను కదా ఫినిషింగ్ ఎలా ఉంది అనేది, సేమ్ అలా వస్తుందండి. ఇప్పుడు అది ఏదైనా పోసు ఊడిపోయినా, లేకపోతే ఏదైనా కట్ అయినా కూడా ఏం చేస్తామంటే, మగ్గం కూడా మా దగ్గరే ఉంటుంది కాబట్టి వెంటనే అవి వేయించేసి కస్టమర్కి ఇస్తామన్నమాట. ఎందుకంటే అలా ఇచ్చామంటే బ్లౌజ్ బాగోదు, ఎందుకంటే వేలు పెట్టి కుట్టించుకుంటారు కాబట్టి మనం అలా ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదనమాట. కానీ ఇప్పుడు మీరు ఒకవేళ ఒక చోట వర్క్ చేయించుకుని మీరు వేరే చోట స్టిచ్చింగ్ ఇచ్చారనుకోండి, ఆ స్టిచ్చింగ్ అనేది మిస్ అవుతుంది. స్టిచ్చింగ్ మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే, మీకు పోస్లు అనేవి కట్ అయిపోవడం, కట్ వర్క్ అనేది కరెక్ట్గా రాకపోవడం, వాళ్ళకి పాదం పెట్టడం తెలియకపోయినా, లేకపోతే పాదం అనేది లేకపోయినా, లేదంటే కొన్ని చెప్పాను కదా, కొన్ని పాదాలు అనేవి తీసేసి స్టిచ్ చేస్తూ ఉంటారని, అవన్నీ తెలియకపోయినా, ఒకవేళ వాళ్ళు చేయకపోయినా టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి నార్మల్గా ఇది ఎందుకు మనకెందుకులే, మనం స్టిచ్చింగ్ చేయడం వరకే మన పని అనుకుని చేసినా కూడా ఏమవుతుంది అనేసి అంటే, ఆ బ్లౌజ్ అనేది పాడైపోద్ది అనమాట. వాళ్ళు ఏమంటారు, నాకైతే ఏం తెలియదు, మీరు ఎలా ఇచ్చారు అలాగే నేను కుట్టాను, నాకేం తెలుస్తుంది, ఇది వర్క్ అలా చేశారు, మగ్గం వర్కే అలా వచ్చింది అనేసి అంటారు. ఎందుకంటే వర్క్ అలా చేయలేదు కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉండదండి. అది ఎవరైనా అలాగే చెప్తారు. అంటే నేను ఎవరిని ఇక్కడ తక్కువ చేసి కాదండి, కాకపోతే వేలు పెట్టి కుట్టించుకున్న బ్లౌజు పాడైపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి కొంచెం అంటే మీరు కూడా ఇలాంటివి కొన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను.
ఎందుకంటే అంటారండి అప్పుడు మీరు వాళ్ళని గట్టిగా అడగడానికి సరిపోరు కదా, స్టిచ్చింగ్ చేసిన వాళ్ళని అడగడానికి సరిపోరు. అలాగని చెప్పి మీరు మగ్గం వర్క్ చేయించుకున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? అప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది స్టిచ్చింగ్లోనే వచ్చింది, స్టిచ్చింగ్లోనే వచ్చింది, నేనేమీ చేయలేదు, స్టిచ్చింగ్ చేసిన వాళ్ళదే రాంగు, ఎలా స్టిచ్చింగ్ చేస్తారేంటి అనేసి వాళ్ళు అంటారు. అవును కదండి, అప్పుడు మీరు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు కదా. సో అందుకని చెప్పి మీరు ఏంటి అనేసి అంటే ఎక్కడైతే మీరు మగ్గం వర్క్ చేయించుకుంటారో అక్కడ స్టిచ్చింగ్ చేయించుకోవడం అనేది బెస్ట్ అనమాట. అది కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా కూడానండి. అలా చేయించుకోవడం వల్ల ఏంటి అనేసి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా మిస్టేక్ వచ్చినా కూడా వాళ్ళు బాధ్యత వహిస్తారనమాట. ఒకవేళ లేదు అంటే వాళ్ళు ఇంకొక పీస్ రీప్లేస్ చేసే వాళ్ళ బాధ్యత కాబట్టి. అదే మీరు కనుక మీరు వర్క్ చేయించుకుని తీసుకొచ్చేసుకుని వేరే చోట స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు స్టిచ్చింగ్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు వీళ్ళ మీద అంటే వర్క్ చేసిన వాళ్ళేమో స్టిచ్చింగ్ వాళ్ళ మీద పెడతారు, స్టిచ్చింగ్ చేసిన వాళ్ళేమో వర్క్ చేసిన వాళ్ళ మీద పెడతారు. సో అలా ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ ఉంటారు కదండి. అప్పుడు మన నష్టపోయేది ఎవరు అంటే మీరు బ్లౌజ్ వర్క్ చేయించుకున్న వాళ్ళే అనమాట. ఒక 100కి 200కి తక్కువ కొడతారు కదా అని చెప్పి మీరు ఆశపడి మీరు ఏదైనా వర్క్ బ్లౌజ్ అండి, నార్మల్ బ్లౌజ్లో అయితే ఓకే ప్రాబ్లం ఏమీ లేదు. నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఒక చోట వర్క్ చేయించుకుని వేరే చోట స్టిచ్చింగ్ చేయించుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. కంప్యూటర్ వర్క్ కూడా మనం డబ్బులు అనేవి ఎక్కువ పెట్టే కుట్టించుకుంటాము, మగ్గం వర్క్ అయితే వేలకు పోసి కుట్టించుకుంటాము. మ్యాక్సిమం చాలామంది అయితే మాత్రం మగ్గం వర్క్ ఎక్కడైతే వర్క్ చేయించుకుంటారో స్టిచ్చింగ్ అక్కడే చేయించేసుకుంటారు. ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా కూడా ఒకవేళ చేయించుకోండి. ఎందుకో నాకు అనిపించిందండి మొన్న నేను ఏదో రీల్ చూసినప్పుడు అనిపించింది ఎలాగో ఒక వీడియో చేయాలి అని చెప్పి. అంటే దీనికి రిలేటెడ్గానే ఉంది. అంటే మిస్టేక్ అంతా మగ్గం వర్క్ చేసిన వాళ్ళదే అన్నట్టుగా నా స్టిచ్చింగ్లో ఏమీ లేదు, మగ్గం వర్క్ చేసిన వాళ్ళదే అన్నట్టుగా అనిపించిందండి. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే అప్పుడు అనిపించింది ఓకే ఈ వీడియో ఒకటి చేయాలి, ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి. అంటే చాలామంది పాపం తెలియక అవ్వచ్చు, లేదు అంటే మనకు తెలిసిన వాళ్ళే కదా వర్క్ అక్కడ చేయించేసుకుంటే స్టిచ్చింగ్ ఎప్పుడు మనకు కుట్టే వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. అలా అనుకున్నప్పుడు మనకే నష్టం జరుగుతుంది అనమాట. ఇలా నష్టం జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఎక్కడైతే వర్క్ చేయించుకుంటామో అక్కడే చేయించేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము వర్క్ చేస్తామండి, ఆ బ్లౌజ్ అంతా కూడా వర్క్ చేస్తాము. ఒకవేళ స్టిచ్చింగ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, వాళ్ళ స్టిచ్చింగ్లో ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మేమే చూసుకుంటాం. ఎందుకంటే ఓకే ఇది దీనివల్ల వచ్చిందా అని చెప్పి ఆ బ్లౌజ్ అనేది మళ్ళీ పోస్టులు ఏదైనా ఊడిపోయినా చేసినా మళ్ళీ స్టిచ్ చేయించడం అలా చేస్తామన్నమాట. కానీ అంటే చెప్తున్నాను ఎందుకంటే అలా ఇచ్చామంటే అలా ఇవ్వడం కరెక్ట్ కాదు కదండి. మనం అలా ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళంతా ఇక్కడ చెక్ చేసుకుని పట్టుకెళ్తారు. మనం ఇవ్వడం కూడా అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం అమౌంట్ అనేది వేలలోనే తీసుకుంటాం. అలాంటప్పుడు మనం ఎలా పడితే అలా ఇచ్చేసామనుకోండి మనకి రెండోసారి రారు కదా ఎవరైనా కూడా. ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. మీరు ఏదైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్ చేయించుకున్నా కదా స్టిచ్చింగ్ చేయించుకోవడం అలా చేశారు అనేసి అంటే యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేశానండి. చెప్పాను కదా నాకు ఎందుకో అనిపించింది చేయాలనిపించింది చేశాను. ఇంకా మగ్గం బ్లౌజులు అంటారా, ఇప్పుడు చాలామంది కలర్ చేంజ్ అయిపోతున్నాయి, ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారండి. మగ్గం వర్క్లు అనేవి ఎప్పుడు కూడా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్లు అయితే ప్రాబ్లం ఏమీ లేదండి, మీరు వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ దారాలే కాబట్టి సిల్క్ థ్రెడ్సే కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ కంప్యూటర్ వర్క్ మగ్గం బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే పోస్టులు అనేవి మనం అవేమి గోల్డ్ కాదు కదండి, ఒరిజినల్ గోల్డ్ కాదుగా మనం యూజ్ చేసేది. మెటీరియల్ యూజ్ చేస్తాము, ఫస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తాము, అందులో సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది. అది తక్కువ రేటుకి అంటే ఇప్పుడు చూసారా రెడీమేడ్ వస్తున్నాయండి, హెవీ వర్క్ వచ్చేస్తుంది, 1000 రూపాయలకే బ్లౌజ్ అని చెప్పి ఆఫర్ పెడతారు, లేకపోతే 1000 రూపాయలకి అని అంటారు. అవి మీరు ఒక్కసారి వేసుకోగానే కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. అది మీరు ఏమీ చేయక్కర్లే, మామూలుగా నార్మల్గా మీరు ఒకసారి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మీకు తెలిసిన వేస్టే కదండి. అదే అంటారు చాలామంది, ఏంటి మా 1000 రూపాయలకి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది కదా మీరు ఆ రేట్ చెప్తున్నారు ఈ రేట్ చెప్తున్నారు అంటారు. లేదండి, మెటీరియల్ అనేది తేడా ఉంటుంది అనమాట. ఈ మెటీరియల్ తేడా ఉంటుంది. మీరు ఎక్కడైనా వర్క్ చేయించుకున్నప్పుడు ఇప్పుడు మేమనే కాదు ఏదైనా బొటెక్ ఉంది అంటే క్వాలిటీ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఈ క్వాలిటీ యూజ్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అది మీకు ఎన్నాళ్ళు ఉన్న స్టాండర్డ్గా ఉండాలి, కలర్ చేంజ్ అయిపోకుండా ఉండాలి అంటే కనుక మగ్గం బ్లౌజులు అనేవి ఎప్పుడు కూడా డైరెక్ట్గా వాష్ అనేది చేయకూడదండి. అంటే మీరు ఏదైనా మ్యాక్సిమం ఫంక్షన్కి వెళ్తారు, లేకపోతే పెళ్ళైనా ఏదైనా గృహప్రవేశమైనా పుట్టినరోజైనా ఏదైనా ఫంక్షన్ ఒక 1 అవర్ 2 అవర్స్ వేసుకుంటారు కదా. ఆ వేసుకుని వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ బ్లౌజ్ అనేది చాలామంది వాష్ చేయరండి. బ్లౌజ్ వాష్ చేయకపోవడమే కరెక్ట్ అనమాట. ఓకేనా, వాష్ చేయకుండా ఏం చేస్తారు ఏ నీళ్ళలోనో తీగ మీద ఆరేసుకుంటారు. కొంచెం ఆ స్వెట్ అంతా కూడా పోయిన తర్వాత మళ్ళీ తీసి లోపల పెడతా ఉంటారండి. అలా 4-5 సార్లు చేసిన తర్వాత
అలా 4-5 సార్లు చేసిన తర్వాత అప్పుడు మీరు ఒకసారి వాష్ చేసుకోవచ్చు అనమాట. ఆ వాష్ అనేది ఎలా చేసుకోవాలి అనేసి అంటే వేసుకున్న రోజే మీరు వాష్ చేసే అవసరం లేదండి. ఒక 4-5 సార్లు వేసిన తర్వాత మీకు వాష్ చేయాలనిపించినప్పుడు డ్రై వాష్కి ఇవ్వవద్దు, ఓకేనండి. డ్రై వాష్కి మాత్రం బ్లౌజ్ అనేది ఇవ్వకండి, శారీ ఇవ్వండి, ఓకేనా. బ్లౌజులు అనేవి మగ్గం వర్క్ చేసిన బ్లౌజులు డ్రై వాష్కి ఇచ్చారు అంటే మీరు రెండోసారి వేసుకోవడానికి యూజ్ అవ్వండి. మీరు ఇంకా ఎవరిని అడగడానికి కూడా సరిపోరు, ఎందుకంటే ఇంకా డ్రై వాష్కి ఇవ్వకూడదండి. అవి ఏంటంటే జస్ట్ మీరే ఏ షాంపూ వాటర్ ఉంటుంది కదా, క్లినిక్ ప్లస్ యూజ్ చేయొచ్చు, చిక్ షాంపూ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ యూజ్ చేసి మీరు ఏంటి అంటే కొంచెం వాటర్లో పెట్టి జస్ట్ ఎలాగా ముంచేసి, అది కూడా మీరు ఏమి ఇలా రఫ్ లాగా లాగేయడం కట్ట అలా ఏం చేయకూడదండి. జస్ట్ అందులో ముంచి మళ్ళీ మంచినీటిలో ముంచి 2-3 సార్లు ముంచి ఏ నీడనన్నా ఆరేసుకోవాలి. నీడని అది కూడా తిరగేసి, అంటే లైనింగ్ అనేది బయటకు వచ్చేటట్టుగా తిరిగేసుకుని ఆరేసుకోవాలన్నమాట. నీడని ఎండలో మాత్రం అస్సలు వేయకండి, ఎందుకంటే కలర్స్ చేంజ్ అయిపోతాయండి. చెప్తున్నాను కదా, ఇదేమి ఒరిజినల్ గోల్డ్ కాదు కదండి, అందుకని ఓకేనా. అలా ఆరేసుకున్న తర్వాత అది తీసుకుని మళ్ళీ మనం ఎక్కడ తీసుకొచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే, మీకు ఏమైనా ఐరన్ చేసుకోవాలి అనిపిస్తే మాత్రం మీరే ఇంట్లో ఓన్గా మరీ పెద్ద ఐరన్ బాక్స్ ఐరన్కి కట్ట ఇచ్చేయకండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర బరువు వెయిట్ ఉంటాయి కదా, వాటితో అయితే అసలు అరేంజ్ చేయించొద్దు. మీకు ఏమైనా ఐరన్ చేయించుకోవాలనిపిస్తే ఇంట్లోనే ఉంటుంది కదా లైట్ వెయిట్ ఐరన్, వాటితోటి లైనింగ్ తిరగేసి ఐరన్ చేసుకోండి, ఓకేనా. చేసిన తర్వాత దాన్ని సేమ్ యాజ్ ఇట్‌గా, అంటే లైనింగ్ తిరగేసాను కదా, ఆ తిరగేసినట్టుగానే ఉంచి మడత పెట్టేసి ఏ బాక్స్లో అయినా, ప్లాస్టిక్ బాక్స్లు ఉంటాయి కదా, ఆ కవర్ పెట్టేసి ఆ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకున్నారు అంటే చాన్నాళ్ళు కూడా మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్ అలాగే మీకు కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇవి కొన్నాళ్ళు బాగా యూజ్ అవుతాయండి, ఎందుకంటే వేలు పెట్టి మీరు వర్కులు చేయించుకుంటారు కాబట్టి. సో ఓకేనా. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ అనేది పాడైపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది చెప్పాను. ఒక చోట స్టిచ్చింగ్ చేయించుకుని, ఒక చోట మగ్గం వర్క్ చేయించుకుని, ఇంకో చోట స్టిచ్చింగ్ చేయించుకోవద్దు అని చెప్పాను. ఇప్పుడైతే ఏంటి అంటే మనం ఎలా మెయింటైన్ చేయాలి మగ్గం బ్లౌజ్ అనేది కూడా నేను చెప్పానండి. సో నెక్స్ట్ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు ఏం చేస్తారు, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.